ఏపీలోని మార్కాపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. జగిత్యాల నుంచి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు బయలుదేరగా ఏపీకి చెందిన మనోహర్, ప్రభావతి జగిత్యాలలో బస్సు ఎక్కారని నిర్వాహకులు తెలిపారు. నెల్లూరుకు చెందిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రతిరోజు జగిత్యాల నుంచి సర్వీస్ నడిపిస్తుంది. ఏపీకి చెందిన తాపీ మేస్త్రీలు, కూలీలు వేలాది మందిగా జగిత్యాల జిల్లాలో ఉపాధి కోసం వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు కోరుట్ల, జగిత్యాల నుంచి ప్రయాణికులు ఏపీ రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే కోరట్ల నుంచి 2, జగిత్యాల నుంచి 6 బస్సులో బయలుదేరినట్లుగా ఇక్కడి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు తెలిపారు. డైలీ ఇక్కడ నుంచి జగిత్యాల నుంచి పామూరుకు 3 బస్సులు ఆంధ్రాకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ ఆంధ్ర బండ్లకు సరైన ఆఫీస్ లేక మరి ఈరోజు అందులో కాలిపోయినటువంటి వ్యక్తులకు కూడా ఏ అడ్రస్ లేకుండా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్ ఉన్న దగ్గర టికెట్ తీసుకున్నట్టయితే వాళ్ళ ప్రాణాలకు హాని కాకుండా ఉండేది. ఈ రోజు 3 బండ్లు వస్తాయి. మన ఎక్కడంటే దరూర్ లాస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ వాహనాలు అన్నీ పెట్టుకొని వాళ్ళ సాయంత్రము బయలుదేరుతాయి. జగిత్యాల నుంచి పామూరుకి వెళ్తాయి. రోజు 3 బండ్లు వెళ్తాయి ఇవి బస్సులు. కాకపోతే వీళ్ళకి ఆఫీస్ అన్నది ఏది లేదు వీళ్ళకు. ఇక మార్కాపురం బస్సు ఘటనకు సంబంధించి కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు కూడా అయితే 13 మంది చేరినట్టుగా అయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. నిన్న సాయంత్రం జగిత్యాల నుంచి బయలుదేరినటువంటి బస్సు ఈరోజు మార్కాపురం జిల్లా పామూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చాలామంది కూడా మరణించినట్టుగా తెలుస్తుంది. 13 మంది సజీవ దహనం అయ్యారు. జగిత్యాల నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరినటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఇక్కడ జగిత్యాలతో పాటు కొరుట్ల, ఆర్మూరు, అదేవిధంగా ఇటు కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి జిల్లా, దీంతోపాటు భీమ్గల్, అదేవిధంగా ఆర్మూరు వీరికి సంబంధించినటువంటి చాలామంది ప్రయాణికులతో జర్నీ చేయడం జరిగింది. దాదాపు ఇందులో కేవలం భీమ్గల్ ప్రాంతానికి సంబంధించిన వారే దాదాపు 20 మంది ఉన్నారు. కొరుట్ల ప్రాంతానికి సంబంధించిన వారు 6 ఉన్నారు. అదేవిధంగా కామారెడ్డి, నిర్మల్ ఈ ప్రాంతానికి సంబంధించిన వారు 8 మంది ప్రయాణికులు ఇందులో ట్రావెల్ చేస్తున్నారు. వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు. వీరంతా కూడా తరచూ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్లో జర్నీ చేసిన వారిలో చాలామంది కూడా 20 నుంచి 30 మంది 30 ఏజ్ వారిలే ఉన్నారు. వీరంతా కూడా ఆ బస్సులోనే జర్నీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. భీమ్గల్ ప్రాంతం నుంచి, ఆ దర్పల్లి ఏరియా నుంచి ఎక్కువగా ఈ నిన్న రోజున ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సీటు రిజర్వేషన్ చేసుకున్న వారంతా కూడా బయలుదేరారు. ఆ బయలుదేరిన కొన్ని గంటలకే వారంతా కూడా ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికైతే 13 మంది సజీవ దహనం కాగా ఇంకా చాలామంది కూడా ఈ బస్సు ప్రమాదంలో అగ్ని ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. అయితే ఎవరు ఈ ప్రమాదానికి గురయ్యారు, ఎవరు చనిపోయేది మాత్రం ఆ ఫ్యామిలీలకు మాత్రం ఒక స్పష్టత మాత్రం లేదు. చాలామంది ఫ్యామిలీస్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటు ఆంధ్ర వైపు వెళ్ళేటువంటి ఈ బస్సులో, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చాలామంది కూడా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారే. వారంతా కూడా ఇతర రంగాల్లో, నిర్మాణ రంగాల్లో చాలామంది కూడా పనిచేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. చాలామంది మేస్త్రీలుగా, కూలీలుగా వీరంతా కూడా పనిచేస్తున్న వారే అని చేస్తుంది. చాలామంది కూడా రెగ్యులర్గా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తూ వస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే బస్సు ఇక్కడ నుంచి బయలుదేరిందో వారంతా కూడా జర్నీ కొనసాగించారు. సీటు రిజర్వేషన్ చేసుకొని జర్నీ కొనసాగించిన వారంతా కూడా ఇప్పుడు కనిగిరి వెళ్తున్నటువంటి క్రమంలోనే పామూరు వద్ద ఒక బస్సు మరొక వాహనాన్ని ఢీకొని అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో చాలామంది కూడా సజీవ దహనమైనట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికైతే జగిత్యాల నుంచి ఇటు మనోహర్, ప్రభావతి ఇద్దరు కూడా నిన్న జగిత్యాల నుంచి బయలుదేరినటువంటి ట్రావెల్స్ బస్సులో వారు సీట్ రిజర్వేషన్ చేసుకున్నారు. వారి పరిస్థితి ఏంటనే మాత్రం ఆ కుటుంబ సభ్యులకు ఇంతగా కూడా తెలియక కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు భీమ్గల్ ప్రాంతం నుంచి దాదాపు 20 మంది ప్రయాణికులు ప్రయాణం సాగించారు. వారి పరిస్థితి ఏంటని తెలియక కొంత కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో, అదేవిధంగా జగిత్యాల నుంచి కొరుట్ల, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా పరిధి నుంచి చాలామంది కూడా ఈ ప్రమాదం జరిగినటువంటి బస్సులోనే ప్రయాణం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయా కుటుంబాల్లో కొంత ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. కేవలం 13 మంది సజీవంగా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని మాత్రం తెలియక అధికారులు వారంతా కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి
పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 52 సీటు కెపాసిటీ ఉన్నటువంటి బస్సులో 49 మంది ప్రయాణం కొనసాగిస్తున్నారు. దాదాపు 20 మంది పైగా కేవలం భీమ్గల్ ప్రాంతానికి వారే చెందిన వారిగా తెలుస్తుంది. వీరంతా కూడా చాలామంది ఎంగేజ్ వాళ్ళే ఈ బస్సులో ప్రయాణం సాగిస్తున్నారు. దీంతో కొంతమంది మాత్రమే ఏజ్ బార్ వారు ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళంతా కూడా దాదాపు 30 ఏళ్ల వయసులోపే ఈ బస్సులో ప్రయాణం సాగిస్తున్నారు. మొత్తానికైతే ఆర్టీసీ బస్సు ప్రమాదం, ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఉందో ఆ బస్సు ప్రమాదం మాత్రం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇవన్నీ కూడా కేవలం రోడ్డు పక్కన సీటు రిజర్వేషన్ ఆధారంగా రోడ్డు పక్కన ఆ బస్సు స్టాప్ చేసి వీరంతా కూడా రిసీవ్ చేసుకుని వెళ్ళేటువంటి బస్సులే. ప్రైవేటు వీటికి సంబంధించిన ఆఫీసులు కూడా ఎక్కడ లేనట్టుగా సమాచారం అవుతుంది. కేవలం హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఏదైతే ట్రావెల్స్ ఉన్నాయో ఇటు ఆంధ్ర ప్రాంతం నుంచి అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి ప్రయాణికులను తీసుకొస్తూ ఉంటాయి. అయితే వీటికి సంబంధించినటువంటి ఆఫీసులు కూడా జగిత్యాల కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, ఎక్కడ కూడా వీటికి సంబంధించిన ట్రావెల్స్ సంబంధించినటువంటి ఆఫీసులు లేకపోవడం కారణంగా ఇటు బాధిత కుటుంబ సభ్యులు ఎవరిని సంప్రదించాలో తెలియక కొంత గందరగోళం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా తమ వారి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. తమ వారి పరిస్థితి ఎలా ఉంది, ప్రమాదంలో చిక్కుకున్నారా, క్షతగాత్రులయ్యారా, సజీవదహనమయ్యారా, అసలు ఏంటని తెలియక మాత్రం ఇటు చాలామంది బాధిత కుటుంబాలు కూడా కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. కొంత ఈ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు యథేచ్ఛగా తిరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఎవరైతే ఆఫీసులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని అడిగే అవకాశం ఉంటుంది. కేవలం టికెట్ రిజర్వేషన్ చేసుకొని రోడ్డు పక్కన ఆగినటువంటి బస్సును ఎక్కి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇప్పుడు ఈరోజు ప్రమాదం జరిగింది, తమ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే జరిగినటువంటి బస్సు ప్రమాదంలో చాలా మంది కూడా మరణించినట్లుగానే సమాచారం అందుతుంది. బాధిత కుటుంబాలు మాత్రం తమ వారి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నాయి. మాధవి, సతీష్, అంటే బస్సు స్టార్టింగ్ పాయింట్ లో ఎంతమందితో అది స్టార్ట్ అవడం జరిగింది, అలాగే డ్రైవర్స్ క్లీనర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, అసలు ట్రావెల్స్ నుంచి ఎటువంటి డీటెయిల్స్ అందుతున్నాయి? ప్రస్తుతం అయితే హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించి కేవలం జగిత్యాల నుంచి మాత్రం నిన్న సాయంత్రం 5 గంటలకు బయలుదేరింది. అది కూడా దరూరు అదేవిధంగా జగిత్యాలలోని ఒక హోటల్ వద్ద వీరంతా కూడా బస్సు ఆపి ప్రయాణికులను రిసీవ్ చేసుకుని వెళ్తుంటుంది. దీంతోపాటు జగిత్యాల కావచ్చు, ఆ తర్వాత కొరుట్ల, ఆర్మూరు, అదేవిధంగా నిర్మల్, దీంతోపాటు ఇటు భీమ్గల్, ఆ తర్వాత కామారెడ్డి జిల్లా రామాయంపేట మీదుగా ఇటు కనిగిరి ఈ బస్సు ప్రయాణం కొనసాగుతుంది. అయితే చాలామంది కూడా ప్రయాణికులు ఇందులో జర్నీ చేస్తున్నారుగా తెలుస్తుంది. వీటికి సంబంధించినటువంటి ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియడం లేదు. ఎవరు ప్రమాదానికి గురయ్యారు, ఎంతమంది ఈ ప్రమాదంలో చిక్కుకొని మరణించి ఉంటారనే మాత్రం ఒక స్పష్టత మాత్రం లేదు. ఇటు ట్రావెల్స్ యాజమాన్యం కూడా ఇంతవరకు ఎటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం అయితే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ట్రావెల్స్ సంబంధించినటువంటి వాటిపైన పోలీసులు అయితే తనిఖీలు మాత్రం కొనసాగించడం జరుగుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ తమ ఇష్టరీతిన తమకు అనుకూలంగా నిబంధనలు పెట్టుకొని ఈ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు తప్ప పూర్తి నిబంధనలతో ఈ ట్రావెల్స్ కొనసాగడం లేదని చెప్పి విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే బస్సు ప్రమాదానికి గల కారణాలు ఇంకా బస్సు ఫిట్నెస్ సంబంధించిన అంశంలో ఇటు ట్రావెల్స్ యాజమాన్యం చెప్పాలి, లేకపోతే ఆర్టీఏ అధికారులు చెప్పాల్సి ఉంటుంది. కానీ బస్సు ఫిట్నెస్ విషయంలో ఇంతవరకు ఒక క్లారిటీ మాత్రం రాలేదు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా మాత్రం తెలుస్తున్నప్పటికీ చాలామంది కూడా ఈ ప్రమాదంలో చిక్కుకొని మరణించడం మాత్రం తీవ్ర విషాదాన్ని నింపుకుందని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఈ ప్రాంతం నుంచి దాదాపు 30 మంది పైగా ప్రయాణికులు కొనసాగిస్తున్నారు. అంటే మెజార్టీ ప్రయాణికులంతా కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే. భీమ్గల్ ప్రాంతం ఒక్క ప్రాంతం నుంచి ఆ మండలం నుంచి దరిపల్లి విలేజ్ నుంచి దాదాపు 20 మంది ప్రయాణికులు ఈ బస్సులోనే ప్రయాణం కొనసాగించారు. చాలామంది కూడా ఎంగేజ్ వాళ్ళే ఉన్నట్లుగా వారి ఏజ్ ప్రూఫ్ ఆధారంగా మాత్రం అర్థమవుతుంది. 20 ఏళ్ళు మొదలుకొని దాదాపు 30 ఏళ్ళ పైబడిన వారే ఈ బస్సులో ప్రయాణం కొనసాగిస్తున్నారు. కొంతమంది మాత్రమే ఏజ్ 30 ఏళ్ళ పైబడి వారు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం గురి కావడం మాత్రం చాలా మంది కుటుంబాలు కొంత తమ వారిని కోల్పోయారని చెప్పి విషాదాన్ని మాత్రం మిగిల్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు చాలామంది మరణించి ఉంటారనే సమాచారం మాత్రం అందుతుంది. తమ వారి ఆచూకీ కోసం మాత్రం బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. తమ వారి ఆచూకీ ఇవ్వడానికి కూడా ఎవరు సంప్రదించాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇటు బాధిత కుటుంబాలు చెప్తున్నాయి. మాధవి, సతీష్, అంటే ఈ హరీష్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ రిలీజ్ చేస్తారా? అంటే వారికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా?
హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించి ఒక ప్రైవేట్ ట్రావెల్ సంస్థ. ఈ ట్రావెల్ సంస్థలో కేవలం ఎవరైతే రిజర్వేషన్ చేయించుకున్నారో, ఎక్కడి నుంచి రిజర్వేషన్ చేయించుకున్నారో, వారి ఏజ్ ఏంటి, ఎంతమంది ప్రయాణం కొనసాగిస్తున్నారు, వీటికి సంబంధించినటువంటి ఆధారాలు మాత్రమే ఇప్పటికైతే బహిర్గతం కావడం జరిగింది. ఇందులో దాదాపు 40 మంది పైగా ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం 52 సీటింగ్ కెపాసిటీతో ఈ బస్సు ఉన్నట్టుగా కొంత ఆధారాలు మాత్రం లభించడం జరిగింది. వాటిని అన్నిటి మొత్తం కొంత బయటికి విడుదల చేస్తారు. ఇక వారిలో ఉన్నవారి వివరాలు, ఎవరు క్షేమంగా ఉన్నారు, ఎంతమంది క్షేమంగా ఉన్నారని మాత్రం ఇంతవరకు అయితే ఒక క్లారిటీ మాత్రం ఇటు ట్రావెల్స్ యాజమాన్యం ఇవ్వడం లేదు. అక్కడ ఉన్నవారు వారి వివరాలు కూడా ఇటు అందించడానికి కూడా ట్రావెల్స్ నిర్వాహకులు ఎవరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ చేసుకున్నటువంటి ఆ రిజర్వేషన్ షీట్లో ఇచ్చినటువంటి నంబర్ ఆధారంగా చాలామంది కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా తమ వారి ఆచూకీ తెలియడం లేదని మాత్రం చాలామంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మాత్రం చాలామందిని బలి తీసుకుందని చెప్పుకోవచ్చు. చాలామంది సజీవనంద దహనమయ్యారు. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.